రాత్రి మా అమ్మ కల్లోకొచ్చి నా చీర ఒకసారి కట్టుకోవా అని అడిగింది. అందుకే కట్టుకున్నాను. ఓ అలాగా? అవును, మా అమ్మ ఎవరు మామా? అమ్మ ఎవరా? అమ్మ ఎవరో తెలియకుండానే రాత్రి కల్లో మాట్లాడావా? మాట్లాడును అన్నాను కానీ చూశాను అన్నానా? చూడకుండా ఎలా మాట్లాడవే? ఫోన్లో మాట్లాడా. కళ్ళలో, పైగా ఫోన్లో? అవును మామా, రాత్రి మా అమ్మ నాకు రహస్యం చెప్పింది. దేని గురించే? ఆమె మరణం గురించి. ఆమె చావు గురించా? ఇంత షాక్ అయ్యాడంటే ఆ మధుమతి గురించి ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది. ఏదో ఒక రాయేసి ఆ రహస్యాన్ని రాబట్టాలి. అవును మామా, మా అమ్మ నువ్వే చంపావంట కదా? నేనా? అబద్ధం. నా సొంత చెల్లెల్లా చూసుకున్నా. నేనెందుకు చంపుతానే? సొంత చెల్లెల్లాగా? కొంపదీసి మధుమతి కాదు కదా? మరెవరు చంపారు మామా? ఇంకెవరు? ఆ అనసూయ. నీ తండ్రి చైతన్య, లతా, శిరీష, రంగాభద్రులు అందరూ కలిసి మీ అమ్మని చంపారే. అంటే ఈ శ్వేత మధుమతి కూతురా? శ్వేత మధుమతి కూతురైతే మరి గీత? అలాగా మామా? అంటే ఆ అనసూయకి దాని కోడళ్ళకి నేను నీకాడ పెరుగుతున్నానని తెలియదా? తెలియదు. వాళ్ళకు దొరికితే నిన్ను చంపేస్తారేమోనని భయపడిందేమో. నువ్వు పుట్టగానే నిన్ను తీసుకుని హాస్పిటల్ నుంచి పారిపోయింది. అంటే నేను గీతం తీసుకుని పారిపోగానే మధుమతికి ఇంకో పాప పుట్టిందా? అదేనా ఈ శ్వేత? ఆ రోజు మధుమతికి కవల పిల్లలు పుట్టారా? వారి దుర్మార్గానికి నువ్వు బలైపోతావేమో అని తెలిసి నిన్ను నా చేతిలో పెట్టింది. నీ బాధ్యత నాకు అప్పగించి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వాళ్ళ కంట పడనియొద్దని మాట తీసుకుంది. వారి దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ శ్వేతే నా రెండో మనవరాలు. చేతూకి మధుమతికి పుట్టిన చిచ్చర పిడుగు. ఆ రాజశేఖర్ ఆస్తిని రెండు ముక్కలు చేయడానికి వచ్చిన నా శత్రువు. దీన్ని బతకనివ్వకూడదు, అంతం చెయ్యాలి. ఆస్తిలో వాటాకి రాకముందే కోటికి చేర్చాలి. ఇక్కడ నిజం నాకు తెలిసినట్టే అక్కడ శ్వేతకు కూడా తెలిసుంటుంది. తన తల్లిని చంపిన వాళ్ళు నా కొడుకులు కోడళ్ళని తెలిసి రచ్చ రంబోల చేస్తుంటుంది. ఊరి దేవుడు, అర్జెంటుగా వెళ్ళి దాన్ని ఆపాలి. అల్లుడు గారు, మామా, నేను ఇప్పుడే వస్తా మామా. వస్తా. ఇది ఎప్పుడు ఇంతే. చల్లబడిపోయింది.
అమ్మా ఇలా గంట నుంచి నిల్చోబెట్టావమ్మా మోకాల మీద బాగా నొప్పెడుతున్నాయమ్మా. ఇంకో గంట ఇలాగే ఉంటే మోకాళ్ళు అరిగిపోయి అరికాళ్ళు అయ్యేలాగున్నాయమ్మా. దయచేసి మమ్మల్ని వదిలేండి అత్తయ్య గారు. చచ్చి మా కడుపులో మేమే పుడతాం. తల్లి మోకాళ్ళ మీద నిలబడుడంటే మనుషుల్ని చంపుడు అనుకున్నారే? ఈ ఐస్ అయిపోయేదాకా మోకాళ్ళ మీద నిలబడుండ్రే. పాపం అమ్మా. అమ్మా ఇంకా ఎంతసేపని వాళ్ళని అలా మోకాళ్ళ మీద నిలబెడతావమ్మా? ఏందిరో అన్నలు వదినలు కష్టపడుతుంటే చూడలేకపోతున్నావురా? మోకాళ్ళ మీద నిలబడితేనే ఎంత బాధపడుతున్నావు. మరి మా అమ్మని అందరూ కలిసి చంపితే నేనెంత ఫీల్ అవ్వాలరా? ఆ? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ అమ్మని మేం చంపడం ఏంటమ్మా? ఇప్పటిదాకా మేము ఆవిడ మొహం కూడా చూడలేదు. ఆవిడ ఎందుకు చంపుతాం? అయినా ఆవిడని చంపాల్సిన అవసరం మాకేముందమ్మా? అమ్మా చూడమ్మా, వాళ్ళ మొహాలు చూస్తుంటే పాపం జాలేస్తుందమ్మా. వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ చాలు, ఇంకా వాళ్ళని వదిలేయమ్మా. గట్లంటావురా? సరే సరే, నువ్వు చెప్పినావు గనక వదిలేస్తా. కానురే నేను చెప్పిన పని ఇల్లు చెయ్యాలా? గట్ల చేస్తానంటే ఇడిచిపెడతా. అలాగే అత్తయ్య గారు, మీరేం చెప్తే అది చేసేస్తాం. అబ్బా మీరు చెప్పకపోయినా చేసేస్తాం అత్తయ్య గారు. ఆచా సరే. రే మిడిగుడ్లోడా, ఎవరమ్మా? హా? ఈ కొంపలో కళ్ళు బాతుగుడ్ల సైజులో ఎవరికుంటాయిరా? మీరే కదా అత్తయ్య గారు. ఏయ్ మేకపుదానా, రే చెప్పరా, బాతుగుడ్లలాగా కళ్ళు ఎవరికుంటాయి? నాకే అమ్మా. కరెక్ట్ రా. చక్కగా ఫ్రిడ్జ్ కాడికి పోయి ఓ వాటర్ బాటిల్ తీసుకొచ్చి నిన్ను ఇడిచిపెడతా. అమ్మా నిజమా అమ్మా? వాటర్ బాటిల్ తీసుకొస్తే నన్ను వదిలేస్తావమ్మా? పక్కా వదిలేస్తాను రా బాయ్. పక్కన బాటిల్ ఇచ్చినావనుకో నిన్ను వదిలేస్తా. తేలేదనుకో నువ్వు ఈ ఇంటిని ఇడిచిపెట్టి పోవాలి. ఆ? నువ్వు పెట్టిన టార్చర్ కి వాటర్ బాటిల్ ఏంటమ్మా? వాటర్ ఫాల్స్ ఏమన్నా తెస్తా. గట్లనా? చల్లడు. అబ్బా బుజ్జి. ఆ? నువ్వే పని చేసినా నోటితోనే చెయ్యాలే. ఆ? కాదని వేరే పార్ట్ వాడినవు, ఆ పార్ట్ నీ బాడీ నుంచి వేరు చేసి పారేస్తా. ఏంటి అత్తయ్య గారు మీరు అనేది? ఆ నోటితో డోర్ ఎలా తీస్తారు? ఆ? చూస్తావా చూస్తావా? ఆ చూడు చూడు. నువ్వు డోర్ తీయడం నీ పెళ్ళాం చూస్తదంట. తీరా. ఆ, సరే. తీ, తీ, తీ. అమ్మా తీరా. ఎలా తీయాలా? అమ్మా. కష్టమా కష్టమా కష్టం ఎందుకురా? తీ, తీరా. అయ్యో, అయ్యో, తీసుకురాకమ్మా. తీ. వచ్చిందా అమ్మా? ఏయ్, పోయింది 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 ఆ, ఆ, పోయింది పోయిందిరా పోయిందిరా పోయిందిరా. తీ, తీ. ఆ. డేయ్, 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 డేయ్. ఓపెన్ చేసేసా. కాలు 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 పెడతావా? కాలు కాలు తీరా. ఆ. అమ్మాగో వాటర్ బాటిల్ ఇక్కడ. తీరా తీరా, నోటితో బాటిల్ తీరా. తీ. చేత్తో తీరా తీ. చూసావా నేను ఈ మొగుడు డోర్ ఎట్లా తీసిండో? తీసాడు తీసాడు. తీసాను కదా బుజ్జి. పైకి పనికి మళ్ళీ సన్నాసులా కనబడతాడు గాని ఆ? మస్తు హుషారున్నాడే. ఎడ్డోన్లకి నా మొహం చూస్తావేంద్రా? తే బాటిల్ తీ. ఓ దేవుడు, నోటితో బాటిల్ ఎలా వస్తుంది? ఓరే అవులేగా, తీ, బాటిల్ తీ. తీ. అయ్యో అయ్యో పాపం. అమ్మా. తీసినవా? ఎల్లు నడు నడు. ఏయ్, నడు, నడు. కొంచెం వాటర్ మన తాగొచ్చా? పేకోడు బాటిల్ బాలేగా తీసిండు. చూస్తారేంట్రా? చప్పట్లు కొట్టుండ్రి. నెక్స్ట్ పశువులోడు. నేను రెడీ అమ్మా. తన్ను తింటానికి కదా. నాన్న అమ్మా చెప్పమ్మా, ఏం చేయమంటావు చెప్పమ్మా. వీళ్ళగా నోటితో బాటిల్ తెమ్మంటావా? నా పొళ్ళు చాలా పెద్దవమ్మా. ఆ బాటిలే కాదు, ఆ ఫ్రిడ్జ్ లేపేమన్నా లేపేస్తా.
ఏయ్ ఫ్రిడ్జ్ తర్వాత లేపుతావు గాని వెళ్ళి ఆ ఫ్యాన్ స్విచ్ చేయరా. ఫ్యాన్ స్విచ్ అంట. ఓ అంతే కదా, చూడు. రేయ్ అంతేనా అని అనకరా, అందులో నీ అంతు చూసే మెలికదో ఉంటుందిరా బాబు. ఊరుకున్నానా, మెలికలేదు గిలకలేదు. చూడు ఎలా వేస్తాను. తమ్ముడు వీడైపోయాడు రా. రేయ్ వీడైపోయాడు. హే ఫాదర్, లుక్ ఎట్ మీ. అరేయ్ పెద్ద పశువా, స్విచ్ వేల్తో కాదురా కాల్తో వేయాలే. కాలుతోనా, చేత్తో కదా? నేను చెప్పానా అందులో ఏదో మెలుకుంటుందిరా అని, విన్నావా? అనుభవించు, అనుభవించరా. కాలుతో ఎలా వేస్తావమ్మా? కాలుకి స్విచ్ అందదు. స్విచ్ అందదా? ఎట్లందదో చూస్తా. వస్తున్నా వస్తానా వస్తా. పశువా దేవుడా, కాళ్ళు ఇరిగిపోయిన పర్లేదు. అమ్మో, ఈ ఫ్యాన్ స్విచ్ మాత్రం అందాలి. అమ్మా అరే పశువులోడా, మస్తు వేసినవరా స్విచ్. మస్తు వేసినాడే స్విచ్. చెప్పాను రోరీ, జాగ్రత్త. ఇప్పుడు నెక్స్ట్ రాంబాబు. అమ్మో, ఈ టార్చర్ నేను భరించలేను. నేను జంపు. ఏడు వీడు. అమ్మో అమ్మో నేను ఉండలేదు, నేను జంపు. ఇప్పుడు మేకప్ మేకప్. అలాగే అత్తయ్య గారు. నాకు చెమటలు పడుతోంది, ఈసరవే. దేంతో అత్తయ్య గారు? ఆగవే, ఇదిగా దీంతో. పేకతోనా? దీన్ని నోట్లో పెట్టుకోవాలి. కూలర్లో గాలి వచ్చినట్టు జోరుగా గాలి రావాలి. గాలి వచ్చేట్టు ఇసరాలే. విసిరా ఇసిరిసిరా. అయ్యో, దీంతో విసిరితే నాకు నీరసం వస్తుంది కానీ మీకు గాలి ఎలా వస్తుందండి? ఎట్లొస్తుందో చెప్పాలనా? చెప్పాలనా? అబ్బే వద్దత్తయ్య గారు, నేను విసురుతాగా. విసురుతాను, నేను విసురుతాగా. అయ్యో బుజ్జి, గాలి రావాలి, గాలి. ఇంకా 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 గాలి గాలి గాలి. ఇలా అయితే కుదరదండి. ఏంటే గుస్సాయించుతున్నావేంటే నీ తల్లి. ఆపండి ఆపండి ఆపండి. ఇప్పుడు మీకేం కావాలి? విసరాలి, అంతే కదా? విసురుతాను. నగలో వచ్చి మసాజ్. నాకు తెలుసు నెక్స్ట్ నేనేనని. సరేలే రా, వచ్చి మసాజ్. ఏం చేస్తున్నావే? నా చెయ్యి పట్ట వెంటే దాని చెయ్యి పడతావా? పట్టమంది నాకు. రా, వచ్చి మసాజ్. ఏం చేస్తున్నావే? నాకు దీంతో కాదు, ముక్కుతో మసాజ్ చేయాలి. ముక్కుతానా? ముక్కుతో నా వల్ల కాదు. నువ్వెందుకు ఆపావే? నా వల్ల కాదు. చెప్పు, కాదా అవుతుందా? నువ్వెందుకు ఆపావే? ఇసురు.
ఏంటే నా మీద చేయిస్తావా? మస్తుంది. ఏంటండి మస్తు ఊరుకుంటున్నాం కదా అని ఓ చేస్తున్నారు. ఇదిగో మేం ఒకసారి ఎదురు తిరిగితే మీ బతుకు ఏమవుతుందో తెలుసా? ఏందే నాకే దమ్కి ఇస్తున్నావా? దమ్కియో బంకియో ఇదిగో ఇలా అయితే మేం వెళ్లి మధుమతిని చంపింది మీరేనని పోలీసులకి కంప్లైంట్ ఇస్తాం. మీతో పాటు మేం కూడా జైల్లో చిప్పకొడు తింటాం. ఇదిగో వెంటనే మీరు ఈ పోటీలు ఆపకపోతే మీ మీద మర్డర్ కేసు పెట్టి లోపల ఇస్తాను, జాగ్రత్త. అచ్చా 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 గట్లంటావే. సరే సరే పోయి నా మీద కేసు పెట్టవే. పెట్టవే. సరే సరే. ఏంటి కేసు పెట్టలేననుకుంటున్నారా? ఊరికి అంటున్నాననుకుంటున్నారా? నిజంగానే కేసు పెడతాను. నువ్వు అసలు ఆడదానివే అయితే, మేకప్ మొహానిగా వేసుకునే దానివే అయితే, నువ్వు అసలు లతవే అయితే ముందెళ్ళి కేసు పెట్టవే. పెట్టవే, నా మీద కేసు పెట్టవే. వెళ్ళు. పెడతాను పెడతాను, కేసు పెడతాను. నాకేమన్నా భయం అనుకుంటున్నారా? పెడతాను. పదండి వెళ్దాం. నా మీద నువ్వు కేసు పెడితే ఏం బాగుంటుంది? నా మీద నేనే కేసు పెట్టుకుని నన్ను నేనే అరెస్ట్ చేయించుకుంటాను. అమ్మా ఏంటమ్మా నువ్వు అనేది? అవులేగా, ఆ మధుమతిని చంపింది నేనే అని నా మీద నేనే కేసు పెట్టుకుంటాను రా. నాకు నేనే శిక్ష చేసుకుంటాను. ఇప్పుడే ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను. వద్దమ్మా, నా మాట వినమ్మా. కేసు పెడితే అందరం లోపలికి వెళ్ళిపోతావమ్మా. కేసు పెడితే అందరూ లోపలికి పోవలసిందేరా. హలో, ఎస్ఐ గారేనా? నేను అనసూయని మాట్లాడుతున్నాను. మీకో విషయం చెప్పాలండి. మా అమ్మాయి చంపింది ఎవరో కాదు. నేనే మధుమతిని చంపింది. నాతో పాటు అయ్యో వదలండి, నేను అనసూయని మాట్లాడుతున్నాను. మా అమ్మని చంపింది ఎవరో కాదు, నేనే. నగలన్నీ తన వదలవే. వసై కొట్టిదానా? ముందా ఫోన్ కట్ చేయవే. నువ్వెందుకు వచ్చావే? ఆ కాల్ కట్ చేయవే. ముందు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. గట్లనా? సరే అయితే. అనసూయ బాడి నుంచి మాట్లాడుతున్నాను. పెట్టారు ఫోన్. పెద్దవే. అరే చేతు, ఏంటి ఈ డ్రెస్ ఏంటి? ఈ కన్ఫ్యూజన్ ఏంటి? చైతు, ఏం జరుగుతుంది అక్కడ? నా బొంద జరుగుతుంది. ఏందే ముసలి, ఏదో ముక్కుపైన విషయం చెప్పాలన్నావు? అది ముక్కు పైన మూతి కింద కాదే, ముఖ్యమైన విషయం. సరే సరేలే. చూసావా, నువ్వు నా బాడీలోకి పోయేసరికి బొర్ర ఎట్లా పెరిగిందో. చాలే. ఏంటే, నా పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నా పిల్లల్ని జైలుకి పంపిస్తావా? జైలుకి పంపక జపాన్ టూర్కి పంపిస్తారే. నా తల్లిని చంపినా నీ కొడుకుల్ని ఇడిసిపెట్టుడు కాదు, మొడిసి కొట్టాలే. పాప నాకెందుకని జైలుకు పంపుతున్నానే. నార్మల్, నువ్వు కేసు పెట్టి జైలుకి పంపిస్తుంటే నోరు మూసుకొని కూర్చుంటాననుకున్నావా? నోరు మూసుకొని కూసోకపోతే సమాధిలో గోరు ముద్దలు తింటా కూసోవాలే. నన్ను తల్లిలేని దాన్ని చేసిన నిన్ను, నీ పిల్లల్ని జైలుకు పంపకపోతే నా పేరు శ్వేతనే కాదు. అదే జరిగితే నువ్వు శాశ్వతంగా నా శరీరంలోనే ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త.
ఏదే దమ్కి ఇస్తున్నావా? దమ్కి కాదు, నా దమ్మేంటో తెలుసుకో అని చిన్న కీ ఇస్తున్నా. నువ్వు గనక నా పిల్లల జోలికెళ్ళావో నేను పరకాయ ప్రవేశం జోలికెళ్తా. అందరికీ అసలు రహస్యం చెప్పేస్తా. నిన్ను చంపేస్తూ. ఊసే పాగల్దారా, మనిద్దరం శరీరాలు మారిన విషయం మూడో వ్యక్తికి చెప్తే మనం పర్మనెంట్ గా ఇదే బాడీలో ఉండిపోతామే. అందుకే కదా చెప్పేస్తానన్నాను. అప్పుడు 60 ఏళ్ల నేను 6 ఏళ్ల నీ శరీరంలో ఉండిపోతా. పాపం నువ్వే 6 ఏళ్లకే 60 ఏళ్ల శరీరంలో ఉండిపోతావు. అప్పుడు నేను ఇంకో 60 ఏళ్ళు బతుకుతా. నువ్వు 6 ఏళ్లకే చేస్తావు. ఎలా ఉంది నేనిచ్చే స్ట్రోకు? స్ట్రోకు కాదే ముసుల్దానా, నీ తోక కత్తిరిస్తా బిడ్డ. నా బాడీలోకి వచ్చి నన్నే బెదిరిస్తావే? ఏయ్, దీన్ని బెదిరించడం అన్నరే, నా పిల్లల కోసం ఎదిరించడం అంటారు. చెప్పు, జరిగింది మర్చిపోయి సైలెంట్ గా ఉంటావా? నా శరీరంలోనే పర్మనెంట్ గా ఉంటావా? ఒసేయ్ ముసలి, నువ్వు అరిసి ఆపనీకి, అరచేత్తో ఆపనీకి ఇది సెగ కాదే, పొగ. బ్లాక్ మెయిల్ చేసి ఆపాలనుకుంటున్నావేమో. నేనాగా నీ కొడుకులకి కోడళ్ళకి నరకం చూపిస్తా.